హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ హరీష్, సర్జికల్ ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్. మరి మనకి తెలియకుండానే శరీరం మొత్తంలో క్యాన్సర్ మొత్తం పాకిపోయే అవకాశం ఉందా? ఏ లక్షణాలు లేకుండానే క్యాన్సర్ వ్యాధి అడ్వాన్స్ స్టేజ్ అనగా 4వ స్టేజ్ లో నిర్ధారణ అయ్యే ఆస్కారం ఉందా అని నన్ను కొంతమంది అడుగుతున్నారండి. ఇది చాలా కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ లక్షణాలు చాలా కొన్నిసార్లు సటిల్ గా ఉంటాయండి. వాటికి సంబంధించిన లక్షణాలు ఎస్పెషల్లీ డీప్ సీటెడ్ ఆర్గన్స్ లో వచ్చే క్యాన్సర్ ఇవి అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, మహిళల్లో ఓవేరియన్ క్యాన్సర్ కానీ, లేకపోతే లంగ్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్ లక్షణాలు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నప్పుడే మనకి బయటపడుతూ ఉంటాయి. సో సైలెంట్ గానే మన శరీరంలో క్యాన్సర్ రకరకాల అవయవాలకి పాకినప్పుడే సిమ్టమ్స్ రావచ్చు. అందుకే మన బాడీలో ఏమన్నా అర్లీగా మనకి చేంజెస్ అనిపించినా కూడా, అన్ఈజీనెస్ ఉన్నా, ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది నార్మల్ అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మనం కన్సల్ట్ చేసి ఎవాల్యుయేషన్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. ఇది కాకుండా స్క్రీనింగ్ టెస్ట్ అని మనం చెప్తూ ఉంటాం. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే, ఒక క్యాన్సర్ లక్షణాలు లేనప్పుడే ఆ క్యాన్సర్ వ్యాధిని అర్లీ స్టేజ్ లో నిర్ధారించే టెస్ట్ నే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటుంటాం. సో స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, క్యాన్సర్ చాలా అర్లీ స్టేజ్ లో కనుగొని దాన్ని కంప్లీట్ గా క్యూర్ చేసే, మనకి క్యాన్సర్ ని మనం అర్లీ స్టేజ్ లో నయం చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు డూ స్క్రీనింగ్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే, రొమ్ము క్యాన్సర్ లో మ్యామోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్ స్మియర్ కానీ హెచ్పివిడి అని చెప్తూ ఉంటాము. అలాగే పెద్ద పేగు కోలన్ క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ కొలనోస్కోపీస్, సిగ్మాయిడోస్కోపీస్ ఆర్ స్టూల్ టెస్ట్ అని చెప్తూ ఉంటాం. ఇలాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల క్యాన్సర్ చాలా అర్లీగా మనం నిర్ధారించవచ్చు. అలానే క్యాన్సర్ ని కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.